మేడం మహిళలకి ఏంటంటే ఇప్పుడు ఉన్న జనరేషన్కి ఇది రెగ్యులారిటీ అది ఉండట్లేదు. అంటే రెగ్యులర్గా ఫుడ్ తీసుకోవట్లేదు, రెగ్యులర్గా చేయాల్సిన పనులన్నీ చేయట్లేదు. రకరకాల సమస్యలు మహిళలకి, ఎస్పెషల్లీ యూత్కి, దాంట్లో ఎస్పెషల్లీ లేడీస్కి ఎక్కువ సమస్యలు వస్తున్నాయి. సో ఇలాంటి ఒక సమస్యల్లోనే ఒక పీసీఓడి సమస్య అన్నది ఈ మధ్యన చాలా కామన్గా వినిపిస్తున్న సమస్య. అసలు ఈ పీసీఓడి సమస్య అంటే ఏంటి మేడం? పీసీఓడి అంటే యాక్చువల్గా పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాము. ఓకే. అంటే నీటి బుడగలు, తెలుగులో చెప్పాలి అంటే నీటి బుడగల్లాగా వస్తాయి సిస్ట్లో. ఓకే. సో ఓవరీస్ అండ్ సో స్త్రీ ఓవరీస్లో ఏదైతే ఉందో ఓవం అని చెప్పని ఎగ్స్ అంటాం. సో అండాలు. ఓకే. ఈ అండాలు ఒకదానికన్నా ఎక్కువ వాటిలో మనకి ఈ సిస్ట్లు అనేవి ఫామ్ అవుతాయి. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చే సమస్య. ఓకే. సాధారణంగా ఏమవుతుంది అంటే ప్రతి నెల మన శరీరంలో చాలా ఉంటాయి, మిలియన్స్ లో ఉంటాయి. ఇవి రిజర్వ్ లో ఉంటాయి ఓవమ్. సో అండాలు ఇవి ఇమ్మెచ్యూర్ ఫేజ్ లో ఉంటాయి మామూలుగా అయితే. సో ఏదైనా ఒక్కటే అండము ప్రతి నెల మెచ్యూర్ అవుతుంది. మెచ్యూర్ అయిందే మనకు ఫలదీకరణం చెంది గర్భం రావడానికి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా ఏంటి అంటే ఇట్ ఈస్ రెగ్యులేటెడ్ బై ద హార్మోన్స్. కాకపోతే ఈ పీసీఓడిలో జరిగేది ఏమిటి అంటే ఆ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వచ్చేస్తుంది. సో ప్రతి నెల కూడా ఒకదానికన్నా ఎక్కువ ఓవము కొద్ది ట్రిగ్గర్ అవుతాయి. సో అవి మెచ్యూర్ పూర్తిగా అవలేవు, ఈ లోపల వాటిలో అది ఫామ్ అవ్వడము. దాంతో ఏమవుతుంది అంటే ఈ సైకిల్ మొత్తము కూడా దెబ్బతింటుంది మనకి. దానికి తోడు ఈ ఎప్పుడైతే మనకి నెల సక్రమంగా ఇప్పుడు సైకిల్ ఎలా ఉంటుంది అంటే ఒక ఓవం మెచ్యూర్ అయ్యాక అది 2 days దాకా రిసెప్టివ్ ఫేజ్ లో ఉంటుంది. సో ఈ లోపల కనుక శుక్రకణాలతో ఫలదీకరణం చెందితే గర్భం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది జరగలేదు అంటే కనుక ఆ తర్వాత అది ఓవం ఎండోమెట్రియల్ లేయర్ తో పాటుగా షెడ్ అయ్యి అదే నెలసరి మనకి. ఎప్పుడైతే మనకి సైకిల్ మెచ్యురేషన్ ఫేజ్ దగ్గరే మనకి డిస్టర్బ్ అవుతుందో ఆ తర్వాత మిగతావన్నీ కూడా డిస్టర్బ్ అవుతాయి మనకి. సో నెలసరి సక్రమంగా ఉండకపోవడము, ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, అందులోనూ మెయిన్ గా ఏంటి అంటే పురుషుల్లో ఉండాల్సిన హార్మోన్స్ కొన్ని స్త్రీలలో ఉంటాయి. ఆండ్రోజన్ లెవెల్స్ కొద్ది స్త్రీలలో కూడా ఉంటాయి. అట్లానే ఈస్ట్రోజన్ ఫిమేల్ హార్మోన్ అయినా కూడా పురుషుల్లో కూడా కొద్ది మైనర్ అమౌంట్ లో ఉంటుంది. దీనిలో జరిగేది ఏంటి అంటే స్త్రీలలో పురుష హార్మోన్ పెరుగుతుంది, టెస్టోస్టెరాన్ లెవెల్స్ పెరుగుతాయి. ఈ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఎప్పుడైతే పెరుగుతాయో దాంతో మహిళల్లో కూడా పురుష లక్షణాలు అంటే అన్వాంటెడ్ హెయిర్, ఇప్పుడు ఫేషియల్ హెయిర్ మగవాళ్ళలో ఉన్నట్టుగా కొద్దిగా గడ్డం కానీ మీసం కానీ కొద్దిగా అన్వాంటెడ్ హెయిర్ రావడము, హెయిర్ లాస్, అది కూడా టిపికల్ గా పీసీఓడిలో ఏంటి అంటే మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ అంటాము. ఇప్పుడు బట్టతల మగవాళ్ళలోనే చూస్తాం, ఆడవాళ్ళలో చూడం మామూలుగా. సో ఇదే పీసీఓడిలో ఏంటి అంటే మేల్ ప్యాటర్న్ హెయిర్ లాస్ ఫిమేల్స్ లో కూడా చూస్తాం. సో ఇక్కడ ఈ హెయిర్ లైన్ రిసీడ్ అవుతూ బట్టతల లాగా అవ్వడము, నెలసరి సక్రమంగా రాకపోవడము, 3-4 నెలలు కాదు, కొంతమందికి 5-6 నెలలు కూడా రాదు. కామన్ గా మా దగ్గరికి వచ్చే వాళ్ళలో చూస్తూనే ఉంటాం. నెలల తరబడి రాదు, ఇర్రెగ్యులర్ ఉంటుంది, వచ్చినప్పుడు బాగా హెవీ బ్లీడింగ్ ఉండడము, అట్లానే అన్వాంటెడ్ హెయిర్ ఎక్కువ ఉండడము, స్కిన్ కూడా దల్సరిగా మారుతుంది. మెడ దగ్గర కానీ మిగతా ఫోల్స్ ఉన్న స్కిన్ ఫోల్స్ ఉన్న ప్లేసెస్ లో ఆంపిట్స్ ఇట్లాంటి చోట్లంతా కూడా నల్లగా రావడము. మీరు చాలా మందికి చూస్తుంటారు ఇక్కడ మెడ దగ్గర అంతా నల్లగా అయిపోతూ ఉంటుంది. సో ఇట్లాంటి లక్షణాలు, వీటన్నిటితో పాటు ఏంటి అంటే కామన్ గా ఇంపాక్ట్ పడేది ఎక్కడ అంటే హెల్త్ మీద. ఓకే, దే బికమ్ మోర్ ససెప్టిబుల్ ఫర్ ఆల్ లైఫ్ స్టైల్ డిసీజెస్. వీళ్ళలో ఇన్సులిన్ లెవెల్స్ పెరుగుతాయి, దాంతో షుగర్ కి బాగా ఎక్కువ స్కోప్ ఉంటుంది. అట్లానే కార్డియాక్ డిసీజెస్ ఇవన్నీ కూడా. సో పీసీఓడి నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి పీసీఓఎస్ సిండ్రోమ్. సో అక్కడ మిగతా డిసీజెస్ అనే మొదట్లో మనకి ఓన్లీ ఓవరీస్ దగ్గర దాని ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. సో ఓవరీస్ టెస్టోస్టెరాన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్, అట్లానే వెయిట్ గెయిన్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఇవి కనిపిస్తాయి. పీసీఓఎస్ స్టేజ్ లోకి వెళ్ళేసరికి మనకి డయాబెటీస్ ఇవన్నీ కూడా ఉంటాయి.
సో కామన్గా వచ్చే సమస్య ఇన్ఫర్టిలిటీ. సో మా దగ్గరికి వచ్చేది మిగతావన్నీ కూడా పక్కన పెట్టినా కూడా ఎక్కువగా ఫస్ట్ ఇన్ఫర్టిలిటీ ఎప్పుడైతే పెళ్ళై 3-4 ఏళ్ళు అవుతుంది కన్సీవ్ కావట్లేదు అన్నారో అప్పుడు చేస్తే చాలా మందిలో కామన్గా ఉండేది పీసీఓడి. సో ఇన్ఫర్టిలిటీ ఒక సమస్య, వెయిట్ గెయిన్ తోటి వచ్చే మిగతా సమస్యలన్నీ కూడా ఉంటాయి. అంటే దీంతో పాటు థైరాయిడ్ ప్రాబ్లం కూడా వస్తుందంటారా? థైరాయిడ్ చాలా మందిలో కోఎగ్జిస్టింగ్ చూస్తాము. ఓకే, కంపల్సరీ పీసీఓడి ఉన్న వాళ్ళలో థైరాయిడ్ ఉండాలి, థైరాయిడ్ ఉన్న వాళ్ళలో పీసీఓడి ఉండాలి అని లేదు. కానీ ఇవన్నీ కూడా హార్మోనల్ ఒకటండి, ఇవన్నీ కూడా లైఫ్ స్టైల్ రిలేటెడే. సో ఒకసారి ఎప్పుడైతే కరెక్ట్ లైఫ్ స్టైల్ లేదో అది ఒక సైకిల్ లాగా ట్రిగ్గర్ చేస్తూ పోతుంది రకరకాల ప్రాబ్లమ్స్. అన్డిజైరబుల్ లైఫ్ స్టైల్కి తోడు మిగతా ససెప్టిబుల్ ఫ్యాక్టర్స్ ఏవి ఉంటాయో ఆ డిసీజెస్ వస్తాయి.